మరి దానికి దీనికి తేడా ఏం ఉండదు. ఆ తేడా జరిగిందనుకో ఆయనకి పోయేదేంటండి? డిప్యూటీ సీఎం పదవాసిస్తాడా? ఇలాంటి పదవులు అనేకం వస్తాయి. ఇవాళ కావాలంటే కేంద్రం పిలిచి పవన్ కళ్యాణ్ గారు నీకు ఏ పోస్ట్ కావాలని అడుగుతున్నారు. వెళ్తున్నాడా? లేదండి, నా రాష్ట్ర అభివృద్ధి నాకు కావాలని చెప్పి రాష్ట్ర ప్రజల కోసం ఆయన సంపాదించుకున్న డబ్బులు కూడా 4 ఏళ్ల క్రితం ఒప్పుకున్న సినిమాలు కూడా కంప్లీట్ చేయలేకోకుండా పేద ప్రజల కోసం మన్యంలోకి వెళ్తున్నాడు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ భయంకరమైన జ్వరాలు వచ్చేటటువంటి ఏరియాలోకి. అసలు పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు, అవి పుట్టిందే అడవుల్లో, వాళ్ళే వెళ్ళలేకపోతున్నారు. ఏంటండి ఈ ముండే ఆయన గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి? నేను వన్ సైడ్ డబ్బా కొట్టే మనిషిని కాదండి. ఇలాంటి నిజాయితీ పరుడు మాకు కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో ఎన్నుకుంటే ఏంటండి వీళ్ళు కుట్రలు చేసేది? వై నాట్ 175 అని చెప్పి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని అందరినీ వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని 10 నియోజకవర్గాలకి ఒక ఎస్పీనేసి, ఒక కమిషనర్నేసి, 2 నియోజకవర్గాలకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్నేసి మీరు చేసిన రాజకీయాలన్నింటినీ కూడా చూసి ఓర్పుగా నేర్పుగా అధపాతాళానికి ఆ వారాహి తల్లి దయతో ఆ ఉప్పెనతో మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ది కాదా?